There are many new faces I can see. Vandanalu, praise the Lord. Today we have a Sister Flory, and I am also Sister Flory. So there are two Florys here. ఇక్కడ అందరికీ వందనాలు. ఈరోజు ఇద్దరు ఫ్లారీలు ఉన్నారు మీ ముందు అని చెప్పేసి ఆంటీ అంటున్నారు. Actually, I wanted to tell Sister Nerida, she always takes the worship for the ladies meeting. నీరద ఆ సిస్టరు నాకు తెలుసు, ఆమె ఎప్పుడు కూడా సిస్టర్స్కి లేడీస్ మీటింగ్ తీసుకుంటా ఉంటారు. I wanted to tell her to sing Hallelujah Padana. నేను చెప్పాను హల్లెలూయా పాట పాడమని చెప్పి. Then I said, no, let it be, let them sing what all you all worship with. I said it's okay that I don't want my song, let it be what she's singing so that everyone can worship. నాకు పాట మాత్రమే కాదు కానీ అందరూ మరి దేవుణ్ణి ఆరాధించేలాగా మరి ఆ పాట మీరు పాడమని చెప్పి నేను చెప్పాను. And then when I was looking what song she's singing the same what I wanted. నేను ఏదైతే కోరుకున్నానో అదే సాంగ్ ఆమె నీరద సిస్టర్ పాడారు. So my heart was so full that the Lord knows that what is we want to worship the song with. నాకు ఆ హృదయం చాలా సంతోషించింది, ఎందుకంటే నా హృదయంలో ఏదైతే ఉందో అదే దేవుడు తెలుసు కాబట్టి అదే పాట పాడించారని చెప్పి. The second one also is the song which I learned to sing with my husband in the conference. ఇంకొకటి ఏంటంటే కాన్ఫరెన్స్ లో నేను నా హస్బెండ్ తో కలిసి ఈ పాట నేను పాడటానికి సహాయం చేసే దాన్ని బట్టి కూడా నాకు సంతోషం అనిపించింది. Because I wanted to encourage our Telugu sisters and brothers, so my husband was playing the harmonium and I was singing with him Bhaktulara Saminchedumu. నేను తెలుగులో మిమ్మల్ని అందరినీ కూడా నేను మరి చెప్తూ ఉన్నాను. మా హస్బెండ్ ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నప్పుడు భక్తులారా స్మరించడం అనే సాంగ్ ని నేను కూడా పాడుతూ ఉండేదాన్ని తెలుగులో. I love నేను నేర్చుకున్నాను. I love Telugu songs because it's very soothing to the heart. నేను తెలుగు సాంగ్స్ ని పాటల్ని నేర్చుకున్నాను ఎందుకంటే అవి నా హృదయానికి చాలా హత్తుకొని ఉన్నాయి. దాన్ని బట్టి నేను తెలుగు పాటలను కూడా నేర్చుకున్నాను. Thank you for taking this time to be in the Bible study. This is the first this is the 1 week in this new year. ఈ యొక్క క్రొత్త సంవత్సరం 2026 ఈ క్రొత్త సంవత్సరంలో మరి మనందరం కలిసి బైబిల్ స్టడీకి మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. And we must have all been excited to get our promises. మనందరికి కూడా మన యొక్క వాగ్దానాలను బట్టి చాలా మనం సంతోషంగా ఉన్నాము. And so these promises are for us for the year to bless us and our families. ఈ యొక్క వాగ్దానాలు మన ఈ సంవత్సరం మన కుటుంబంలో మనల్ని మన కుటుంబాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. And as I was praying that today being here in El Shaddai Bible study, the Lord gave me this title, Be God Pleaser and Not Man Pleaser. నేను ఎల్ షెడ్డైలో ఈ బైబిల్ స్టడీ తీసుకోవడానికి మరి నేను ఏం తీసుకోవాలని అనుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే దేవుడు మెచ్చుకున్నవాడు ధన్యుడు కానీ మనుషుడు మెచ్చుకున్నవాడు కాదు. We may read the Bible umpteen times, many times. మనం చాలా సార్లు కూడా బైబిల్ చదువుతూ ఉంటాము. But it keeps reminding us verses which God puts on our hearts. ఏదైతే మనకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాటని మన హృదయాల్లోకి మరి హత్తుకుంటుంది. It's not easy to please God with our strength and ability. మన యొక్క బలాన్ని బట్టి మన యొక్క శక్తిని బట్టి మనం దేవుణ్ణి సంతోష పెట్టలేము. Because we'll fail, because we have to be truthful Christians. మనము ఒక ఫలభరితమైన క్రైస్తవులంగా ఉండాలి. Because we live in a world of attractions and distractions. మనము లోకము ఒక ఆకర్షణలో నివసిస్తా ఉన్నాము. Though we want to be faithful to the Lord, మనము దేవుని చూసుకుంటూ మరి నమ్మకంగా ఉండాలి. we want to obey him. ఆయనకు మనము లోబడాలి. But sometimes we don't depend on him as we have to when we keep in his word. మనం ఈ లోకంలో మనం చాలాసార్లు కొన్నిసార్లు ప్రభు మీద ఆధారపడము. We can get distracted. దాన్ని బట్టి మనము కొన్నిసార్లు నష్టపోతూ ఉంటాం.
So the Lord wants us today to remind ourselves that we have to depend on Him, be God pleaser. మనకు దేవుడు ఏమైతే చెప్తున్నారంటే మనము ప్రభువును సంతోషపెట్టే వాళ్ళంగా ఉండాలంటే ఆయన మీద మనము ఆధారపడాలని దేవుడు నాకు చెప్తా And ఉన్నాడు. it's not one time, to get transformed. It's gradually you have to be day in and out getting transformed in our lives. ఒకసారి మనం మన జీవితంలో మార్పు చెందాం కానీ రోజు రోజుకి మన జీవితంలో గ్రాడ్యువల్ గా మనం మార్పు చెందుతూ ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. Apostle Paul, what does he say on being God pleaser? అపోస్తలుడైన పౌలు గారు దేవుడు మెచ్చుకునే దాని గురించి ఏం చెప్తున్నారంటే He's talking about the church in the Galatians. ఈయన గలతీలో ఉన్న ఆ చర్చ్ గురించి మాట్లాడుతా ఉన్నాడు. Galatian church was full of Judaism. గలతీ చర్చిలో సహా సంఘంలో ఎక్కువగా యోధా మతం గురించి ఉంది. They were always with the Jewish law. అక్కడంతా కూడా యూదా చట్టాలనే వారు అనుసరిస్తా ఉన్నారన్నమాట. And that is why in Galatians 1:10, what does he say to the Galatian church? గలతీయులకు పత్రిక మరి 1వ అధ్యాయం 10వ వచనంలో మరి ప్రభు మనకి ఏం చెప్తున్నా పౌలు గారు ఏం చెబుతున్నారంటే చదువుదాం. So these are the questions he had. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వేస్తా ఉన్నారు. Because he was giving clear teachings to the Galatian church. గలతీ సంఘానికి క్లియర్ సరైన బోధను ఆయన బోధిస్తా ఉన్నారు. Not to seek men's favor, but God's favor, God pleasing God. మానవుని యొక్క దయ కాదు కానీ దేవుణ్ణి సంతోష పెట్టాలి అనేది ఇక్కడ క్లియర్ గా చెప్తా ఉన్నారు. Paul was accused that he was so blunt questioning them. పౌలు గారు చాలా గట్టిగా క్వశ్చన్ వేస్తా ఉన్నారు, ఇక్కడ ప్రశ్నిస్తా ఉన్నారు గలతీ సంఘాన్ని. Because they were so much in ungodly doctrines. ఆయన దేవుని యొక్క మరి పద్ధతుల్ని అనుసరించేవాడిని చెప్తా ఉన్నారు. And being the apostle and he teaching them, he was coming across like a disciplined man. ఈయన ఒక అపోస్తలుడు అయింది కూడా మరి దేవుని విషయంలో ఎంతో మరి క్రమం కలిగిన తన జీవితాన్ని కలిగి ఉన్నాడుగా చెప్తున్నారు. You will see the other letters of Paul in the New Testament. మరి ఇంకా మిగతా ఒక లెటర్స్ లో కూడా మనం మరి పత్రికల్లో కూడా మనం పౌలు గారు రాసిని చూస్తే it is with kind words and thankfulness. అక్కడ పత్రికల్లో మాత్రము ఆయన యొక్క దయను గురించి మరి కృతజ్ఞతను గురించి మాట్లాడుతూ ఉన్నారు. But he was confused when he was talking to the Galatians. ఆయన గలతీలతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం కొంచెం ఆయన వేరేగా మాట్లాడుతూ ఉన్నారు. That's why he addresses with these questions. అందుకే ఈ యొక్క క్వశ్చన్ ఆయన ఈ యొక్క ప్రశ్నను ఆయనకి వేస్తా ఉన్నారు అన్నమాట. Because he shared about the good news, the salvation and the grace of God. ఆయన ఒక మంచి వార్తను మరియు అదే విధంగా రక్షణ గురించి చెప్పాలనుకున్నారు. But because of the Judaism, ఈ యొక్క యూదా మతాన్ని బట్టి, because of the Jewish law, యూదా చట్టాన్ని బట్టి it was a confusion for them to understand what Paul was trying to tell them. పౌలు గారు ఏదైతే చెప్తున్నారో అది అర్థం చేసుకోవటానికి వాళ్ళు కొంచెం కష్టపడతా ఉన్నారు. And he keeps on pressing on to say that you have to have approval of God in what you are doing, not of men. అందుకని ఇక్కడ పరిశుద్ధైన పౌలు గారు ఏం చెబుతున్నారంటే మీరు మరి ఆ చట్టాలన్నిటిని అనుసరించుకుంటారు కానీ మనుషులు సంతోష పెట్టాలి అని ఉన్నారు కానీ దేవుని కాదు అని చెప్పేసి చెబుతున్నారు. He wanted them to only have the good news and not add or subtract things. ఆయన మరి ఒక మంచి వార్తను మాత్రం చెప్పాలని అనుకున్నాడు కానీ because they also added the law of Moses. కానీ వాళ్ళు మరి ఆ యొక్క చట్టాన్ని మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని కూడా ఇక్కడ యాడ్ చేయాల్సి వచ్చింది. He was given as an apostle to be in authority of Christ. మరి అపోస్తలుడైన పౌలు గారికి మరి క్రీస్తునందు అధికారం కలదు. He was the minister of the gospel. ఆయన సువార్తకు మరి పరిచారకుడై ఉన్నాడు. And there was no way, there was only the good news and not other things added. ఇంకా వేరే దారి లేదు. ఒక గుడ్ న్యూస్ అంటే ఒక మంచి వార్త మాత్రమే చెప్పాలి కానీ వేరేది దానిలోకి
సమకూర్చడానికి అవకాశం లేదు అక్కడ. Because previously you knew he was persecuting the Christians. ఇంత ముందు చూసినట్లయితే ఆయన జీవితము క్రైస్తవుల్ని బాధ పెట్టినోడుగా ఉన్నాడు. But now he was a servant of Christ. ఇప్పుడు ఆయన దేవుని యొక్క మరి సేవకుడుగా తయారయ్యాడు. And he had a very clear understanding that there are no two masters. కాబట్టి ఈయనకి మంచిగా తెలుసు మరి దేవుని ఏ విధంగా అయితే ఘనపరచాలనేది. Only pleasing God and spreading his news. ఆయనకి దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలి, దేవుని మాత్రమే సంతోష పెట్టాలి అనేది మాత్రం ఆయనకి బాగా తెలుసు. He wanted to bring the lost in the Galatian church to the Lord's word. అందుకని గలతీలో ఉన్న గలతీ సంఘాన్ని ఆయనకి దేవుని యొక్క మాటల్లోనికి తీసుకుని రావాలని, దేవుడు ఏది చెప్తున్నాడో అది వినాలని ఆయన కోరుకుంటున్నాడు. He want to remind them that you are saved by faith and grace. వాళ్ళకి ఏమని జ్ఞాపకం చేస్తున్నా అంటే, మీరు విశ్వాసం మూలను మీరు దేవుని బిడలుగా మారేరు అనేది గుర్తు చేస్తా ఉన్నారు. He emphasized the New Testament teachings. ఆయన మరి అంతేకాకుండా క్రొత్త నిబంధన సంఘం గురించి చెప్తూ ఉన్నారు వాళ్ళకి. And not to be trapped with this law of Moses what the Judacists were giving them. ఆ యొక్క యూదా చట్టం గాని మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళ జీవితాల్లో మరి నష్టాన్ని చేకూర్చుకోకూడదని మాట్లాడుతూ ఉన్నారు. So he wanted a church like having the right doctrines. ఆ సరైన పద్ధతుల్లో మరి మంచి పద్ధతుల్లో సంఘం నడిపించబడాలని కోరుకుంటున్నారు పౌలు గారు. So when he talks about the church, now he talks about the family, how God wants to please. We have to please God. ఆయన ఎప్పుడైతే సంఘం గురించి మాట్లాడుతున్నారో అప్పుడే కుటుంబాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు. దేవుని ఏ విధంగా ఘనపరచాలి. As he was speaking about the church of Galatians, secondly he's talking about the family, that how about the parents in Colossians 3:20. ఆ కొలసీలు పత్రిక 3:20 ప్రకారం ఆయన సంఘం గురించి మాట్లాడుతూ కూడా మరి కుటుంబంగా ఏ విధంగా దేవుని మహింపరచాలని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. What was Colossians 3:20 saying? కొలసీ 3:20లో ఏం చెప్తున్నారంటే, పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకున్నది అని కుటుంబం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. It's not only in the church you are pleasing God when your leader is talking about sharing, the pastor is sharing the word, to having the right doctrine. మరి ఒక సంఘంలోనే మాత్రమే కాదు, సరైన పద్ధతి కానీ మరి దేవుని వాక్యాన్ని బోధించడము సంఘంలో మాత్రమే కాదు కానీ, but it's also in the family that the children being obedient to their parents. కుటుంబంలో కూడా పిల్లలు దేవునికి తల్లిదండ్రులకు లోబడడానికి మరి ఆ విధంగా పద్ధతి కలిగి ఉండాలని మాట్లాడుతున్నారు. And it's not just obeying the parents, but in all things you obey your parents. మరి తల్లిదండ్రులకు లోబడటమే కాదు, అన్ని విషయాల్లో కూడా తల్లిదండ్రులకు లోబడాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. And it is not saying just pleasing to the Lord. You can see the end of the verse, it says well pleasing to the Lord. కేవలము దేవుని సంతోష పెట్టడమే కాదు కానీ ఎక్కువగా బాగా సంతోష పెట్టాలని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. How godly parents has to be obeyed by the children. మరి ఆ యొక్క దైవికమైన తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లలు ఏ విధంగా లోబడాలి. It also reminds us the commandment which says that honor your father and your mother. అది మరి అదే విధంగా మరి ఆజ్ఞల్లో కూడా చూసినట్లయితే నీ తల్లిదండ్రులకి లోబడి ఉండాలి, వాళ్ళని గౌరవించాలి అని చెప్పేసి ఉన్నది. If you have your godly parents who give you good values, it has to be passed on to you. నిజంగా ఒక దైవికమైన తల్లిదండ్రులుగా మరి బిడ్డలకు ఒక దైవత్వాన్ని నేర్పించేవారుగా ఉండాలి. So in connection to this we see in Proverbs chapter 6. దీన్ని బట్టి మరి సామెతలు 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 16 to 19. సారీ 16 16 chapter 6 16 to 19. ఓకే 6వ అధ్యాయము 16 19 వచనాలు మనం చూస్తే,
20 No, 19, till 19. Okay. ఓకే. నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకమని చెప్పేసి ఉంది. So in English, the title is Parental Counsel. ఇంగ్లీష్ లో ఈ టైటిల్ ఏంటంటే మరి తల్లిదండ్రులకు కౌన్సిల్ ఇవ్వటం. So it is connected to Colossians with the Proverbs 6. కొలసీలు రాసిన పత్రికలోది ఈ యొక్క సామెతలు 6వ అధ్యాయము 20వ వచనంతో కనెక్ట్ అయి ఉంది. It is the 7 sins that God hates. 7 పాపాలు దేవుడు అసహించుకుంటున్నాడు. And it is through the counsel of the parents that you get to know this, as the Proverbs says. మనం ఒక పిల్లలకు కౌన్సిల్ ఇచ్చే తల్లిదండ్రులుగా ఉన్న మనము ఈ 6 విషయంలో కూడా పిల్లలకు జాగ్రత్తగా నేర్పించాలి. How easily we say this, read this, without understanding what each sin means. మనము ఈజీగా వీటిని బైబిల్ చదివేటప్పుడు చదువుకుంటా వెళ్ళిపోతాం కానీ కరెక్ట్ గా దీన్ని అర్థం చేసుకునే వాళ్ళంగా మనం ఉండము. And this 7 list of sins that we see, ఈ యొక్క 7 రాసిన 7 లిస్టులలో ఉన్న ఈ చూస్తే it talks about the heart motives. అహంకార దృష్టి గురించి మాట్లాడుతుంది. And it is overcome by the grace of God. అది దేవుని యొక్క కృప నుండి అహంకార దృష్టి నుంచి మనం పోగొట్టుకోగలం. Now we'll see the 7 sins. ఈ 7 మనం చూసినట్లయితే The first one is haughty eyes. ఫస్ట్ చూస్తే అహంకార దృష్టి. What does it mean to be an haughty eyes? దాని అహంకార దృష్టి అంటే ఏంటి? We'll see the illustration number 16 chapter 16 verse 3. Numbers. నా సంఖ్యాకాండము 16వ అధ్యాయము Numbers 16 3. 3వ వచనం. ఇక్కడ మోషే అహరోనులకు విరోధంగా పోగుబడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారు అని అనగా. So you seen that they were talking about Moses and Aaron, the people. అక్కడున్న ప్రజలు మోషేకి అహరోనుకి వ్యతిరేకంగా మాట్లాడటం మనం చూస్తాము. They were saying that we all one. Why are you exalting yourself before God? అక్కడున్న వాళ్ళు ఏమంటున్నారంటే దేవునికి ఎదురుగా మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. They were trying to overestimate themselves above Aaron and Moses. వాళ్ళు అహరోనుకి మోషేకు కంటే ఎక్కువగా ఊహించుకుంటున్నారు. They thought that they all one. They are people of same God. Why are they thinking that they have intelligence and spiritual gifts? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుని దృష్టిలో అందరూ ఎక్కువే కదా, మీరెందుకు గొప్ప అనుకుంటున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. Same thing we do sometimes with our pastors or our leaders. మనం కూడా చాలా సార్లు దేవుని సేవకుల మీద గాని మరి దేవుని నాయకులను మనం కూడా అలాగే అనుకుంటాం, వాళ్ళేంటి గొప్ప అని. Sometimes we come so judgmental. మనం చాలా సార్లు కూడా వాళ్ళని జడ్జి చేస్తా ఉంటాము. And sometimes we don't like certain things which are unteachable. మనము మరి బోధించకూడని మాటలు కూడా మాట్లాడుతూ ఉంటాము. For all this, God also had dealt with Korah. ఆ కోరాహు చూసినట్లయితే దేవుడు ఏ విధంగా కోరాహు విషయంలో మరి చేశాడో. He was a Levite who also spoke against Aaron and Moses. ఆయన ఒక లేవీయుడు అయ్యుండి మోషేకు అహరోనుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చాడు. So we have to be careful when we see in this first sin that we don't have arrogance. మనము ఇవన్నీ వింటున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాగా మనము వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళంగా ఉండకూడదు. Because many times when we come to church and when we hear the word, sometimes God speaks directly to what we are going through, sinful or whatever. మనం దేవుని ఇంటికి వచ్చినప్పుడు దేవుని వాక్యం వింటున్నప్పుడు అది కొంత వాక్యం మన హృదయాన్ని డైరెక్ట్ గా మరి మనకు డైరెక్ట్ గా మన హృదయాన్ని తాకుతుంది. But we sometimes don't want to take it. కొన్నిసార్లు మనం తీసుకోము.
If we have a gentle spirit, we will be able to take the Lord's word. నిజంగా మనకు దేవుని ఆత్మ ఉన్న వాళ్ళమైతే దేవుని వాక్యము మనతో మాట్లాడినప్పుడు దాన్ని మనం తీసుకుంటాం. No matter who the one who's speaking. మనం వ్యతిరేకంగా అయితే మాట్లాడము. The second sin is lying tongue. రెండో పాపం ఏంటంటే మరి అబద్ధం ఆ కళ్ళలాడు నాలుక. You know about Ananias and Sapphira, Acts 5, 4 and 5. మనం అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 5వ వచనంలో 4-5 వచనాల్లో అననీయ సప్పీరాల గురించి కూడా మనం చూస్తాము. Acts chapter 5 verses 4 and 5. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 4-5 వచనాలు. So you've seen how they behaved. చూడండి ఇక్కడ అననీయ మరి సపీరా ఎలాగా ప్రవర్తించారు. What did they promise the Holy Spirit and what did they do? వాళ్ళు దేవునికి దగ్గర మరి ఏమని వాళ్ళు వాగ్దానం చేశారు, వాళ్ళు ఏం చేశారు? So whenever you are in such a time of having your promises to God or whatever you are saying, it should be genuine, not a lying way. మరి ఏదైతే వాగ్దానాలు మరి దేవుడు మనం చేస్తామో అవి మరి మనం హృదయపూర్వకంగా మరి దాన్ని నెరవేర్చే వాళ్ళంగా ఉండాలి. Once when a speaker was speaking about restitution, మరి ఒకసారి ఒక బోధకుడు రెస్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారు. Restitution is what you have promised and then you have not given to the Lord. రెస్టిట్యూషన్ అంటే మనం ఏదైతే దేవునికి మరి మాట ఇచ్చామో దాన్ని నెరవేర్చుకోకుండా ఉండటం. And it directly spoke to me. అది మరి నాతో డైరెక్ట్ గా మాట్లాడింది. Because I had promised the Lord some money before my marriage to the church where I was in Bombay. నా పెళ్లికి ముందు నేను మరి దేవునికి కొంత మరి మందిరానికి కొంత డబ్బు ఇవ్వాలి చర్చ్ కట్టడానికి అని చెప్పేసి అనుకున్నాను. And then I remembered, yes Lord, I had promised something and I've forgotten it, and I've so many years now that I am not given it to you. నేను మరి నీకు ప్రామిస్ చేశాను, మరి నేను ఇవ్వలేదు ప్రభువా, మరి నాకు చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు నేను ఇవ్వలేదు అని చెప్పి దేవుని దగ్గర నేను క్షమాపణ అడిగాను. So I asked forgiveness to the Lord for forgetting it. దేవా నేను మర్చిపోయినందుకు నన్ను క్షమించు అని చెప్పి దేవుని అడుగుతూ వచ్చాను. Because sometimes you promise and you may forget. చాలాసార్లు కూడా మనం దేవుని దగ్గర మాటిస్తాం కానీ వాటిని మనము మర్చిపోయే వారంగా ఉంటాం. And God knows your heart. You must have forgot, so He'll remind you through some preacher or through the word of God. దేవుడికి మన హృదయం తెలుసు కాబట్టి దేవుడు ఒక బోధకుల యొక్క మరి వాళ్ళ యొక్క మాటలు వాళ్ళ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. So I told my husband after service and I said, this is the thing I had promised and I have to give the money to that church. ఎప్పుడైతే దేవుడు నాకు గుర్తు చేసే వచ్చారో వాక్యం ద్వారా నేను నా హస్బెండ్ కి చెప్పాను, నేను ఇంత డబ్బు చర్చ్ కి కన్స్ట్రక్షన్ కి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి. And so that was being taken care of. ఆ విధంగా నేను మరి ఇవ్వటం జరిగింది. Many times we tell some white lies or some small lies and we don't take it as lies. మనం చాలాసార్లు చిన్న అబద్ధాలు కానీ పెద్ద అబద్ధాలు కానీ పాడుతూ ఉంటాము, అవి సింపుల్ గా మాట్లాడుతూ ఉంటాము. We defend ourselves thinking, we are doing it just to take, protect our children or just because of the boss or whatever reason, we tend to tell lies and, try to defend. మనం ఏం చేస్తామంటే మన బాసుల దగ్గర కానీ మన పిల్లల దగ్గర కానీ కొన్నిసార్లు అబద్ధాలు ఆడి మనము కాపాడుకోవాలని అనుకుంటాం. We do it out of fear or because we love someone. మనము ఇది కొన్నిసార్లు భయంతో కూడా అబద్ధాలు ఆడతాము, అదే కానీ కొన్నిసార్లు వాళ్ళతో మీద ప్రేమతో కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటాం. It's a big lie, small lie, white lie, all is same in the eyes of God. పెద్ద అబద్ధం అవ్వచ్చు, అది చిన్న అబద్ధం అవ్వచ్చు, ఏ అబద్ధం అన్నా అవ్వచ్చు, అది దేవుని విషయంలో ఒకటే పాపం. My dear sisters, if you tell the truth, even it pays you, there will be consequences. God will take care. సహోదరి సహోదరులారా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ మనము నిజమే మాట్లాడాలి, అబద్ధం మాట్లాడద్దు. దేవుడు మన హృదయాన్ని బట్టి మనకు సహాయం చేస్తారు. Then we see in the third sin,
that is God hates is మూడవదిగా దేవుడు ఇష్టం మరి అసహించుకునేది hands that shed innocent blood. నిరపరాధులను చంపు చేతులు. What does it say in 1 John 3:15? దీని గురించి 1 యోహాను 3:5 వచనాల్లో ఏం చెప్తుందంటే 1 John 3:15. 3:15 చూసినట్లయితే So you seen that, hating a Christian also is called murdering. నిజంగా మన క్రైస్తవ జీవితంలో ఇతరులని మనము మరి అసహించుకోవటం కూడా నరహత్య చేసినట్లే. Why is it given that level that hating someone is like murdering? మరి ఎందుకు మరి ఇతరులని మనం అసహించుకుంటే దాన్ని నరహత్యతో సమానం చేశారంటే Because there are different levels of hatred, and one of them can easily lead to murder. రకరకాలుగా ఉంటాయన్నమాట ఇతరుల్ని మనము అసహించుకోవటం. కొన్ని అసహించుకునేవి ఏం చేస్తాయంటే నిదానంగా అవి చంపడానికి కూడా తీసుకొస్తాయి. Because hatred is the root cause of murder. ఇతరుల్ని అసహించుకోవటం అనేది నరహత్యకు మూలం. And murder is the fruit of hatred. ఆ నరహత్య అనేది మరి అసహించుకోవడానికి ఒక ఫలం. And sometimes that hatred can be out of control in a person. చాలా సార్లు కూడా అసహించుకోవటము మనం అసహించుకున్నట్టు అది మన కంట్రోల్ తప్పిపోతుంది. So we have to be alert and cautious, whatever, if you have that kind of sin, lying or, haughty eyes, bring it to the Lord and say, Lord, I want to change this new year. మనము ఎప్పుడైతే అలాంటి పరిస్థితులకు మనం వస్తామో ప్రభు దగ్గరికి ఆ పరిస్థితి ఇతరుల్ని అసహించుకునేది కానీ అబద్ధమాడే పరిస్థితులు కానీ ఉన్నప్పుడు వాటిని దేవుని దగ్గరికి తీసుకొద్దాం. దేవుని దగ్గర సహాయం అడిగితే దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని దాని నుండి మనల్ని విడిపిస్తారు. Any kind of sin that it's in you can block your blessings from God. ఏ రకమైన పాపమైనా గాని అది చిన్న పాపం అవ్వచ్చు పెద్ద పాపం అవ్వచ్చు ఏదైనా గాని దేవుని దగ్గర నుంచి పొందుకునేటువంటి ఆ యొక్క దీవెనలకు అడ్డుపడతా ఉంటాయి. The fourth sin is heart that devises wicked plans. మరి నాలుగవ పాపం ఏంటంటే మరి దుర్యోచనలు యోచించు హృదయము. Matthew 15:19. అదే మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే Matthew 15:19. You see that the heart is so important in the body. మనం చూసినట్లయితే మన దేహంలో హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. And all these things which are mentioned here comes from the heart. ఇక్కడ ఏమైతే రాయబడ్డాయో ఇవన్నీ కూడా మన హృదయంలో నుండే వస్తాయి. In the human body there are 5 vital important organs. మనము మన యొక్క మానవ యొక్క శరీరంలో 5 ప్రాముఖ్యమైన ఆర్గాన్స్ ఉన్నాయి. The 5 ones are brain, heart, lungs. 5 కూడా ఒకటి బ్రెయిన్, హార్ట్, లంగ్స్, kidney and liver. కిడ్నీ మరి లివర్. In order to survive. ఇవన్నీ కూడా మరి పని చేయాల. That is for the physical part. ఇవి మనకు శారీరకమైన పార్ట్స్. But spiritual man, more important for God is the heart, the soul. మరి ఆత్మీయమైన పార్ట్ ఏంటంటే హృదయము. Because the source of the heart, all the actions and all the evil comes from there. మరి అన్నిటికీ కూడా మూల కారణము హృదయమే. ప్రతి పాపం కూడా అక్కడి నుండే వస్తుంది. And that displeases God. అది దేవుణ్ణి సంతోష పెట్టదు. So we have to check our heart, our soul, how are we, what is coming out from there, మనము మరి ఎప్పుడు కూడా మన హృదయాన్ని శుభ్రం పరచుకోవాలా. As we read the Bible every day, check on your heart. మనము ప్రతిరోజు కూడా బైబిల్ చదువుతున్నప్పుడు మన హృదయాన్ని ఒకసారి పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలా. Is there anything that is hindering? ఏమైనా నా హృదయంలో దాగుందా పాపము? Because the heart
has to be pure and holy for God. హృదయము మరి పరిశుద్ధంగాను మరి శుద్ధంగాను దేవుని ఎదుట కనబడాలి. God allows us to be bringing all our things that are hurting, or whether somebody has hurt you, or some things that are troubling you, even that can make a block for you in your heart. ఎవరినైనా మనం బాధ పెట్టినా, ఎవరినైనా కానీ మనం మరి మనసులో ఏదన్నా అనుకున్నా కానీ అవన్నీ కూడా మరి దేవుని యొక్క పరిశుద్ధతను మరి మనలో నుండి ఉండకుండా చేస్తాయి. And if you bring it to the Lord with his refiner's fire, he'll tend to make you holy. దేవుని దగ్గరికి మన మరి అపవిత్రమైన హృదయాన్ని తీసుకొచ్చినప్పుడు ఆయన ఆ హృదయాన్ని పరిశుద్ధపరుస్తారు. It is not, it is not a one time, being holy. It is taking time, as I said, gradually you'll be becoming holier and holy as the Lord permits and you give in to the Lord. ఒకేసారి హృదయము శుద్ధి కాదు, అది క్రమంగా అది శుద్ధి కాబడతా ఉంది దేవుని వాక్యం ద్వారా. Now the fifth sin is feet that rushes into evil. ఐదవ పాపం ఏంటంటే కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు. Isaiah 59 verse 7. యెషయా 59 మరి 7వ వచనంలో మనం చూస్తాము. Isaiah 59 verse 7. So you seen how that we can be in our thoughts and rushing to do something which is not right in the eyes of God. మన ఆలోచనలు మరి దేవునికి ఇష్టం లేని పనులు చేయడానికి ఎలా పరిగెత్తుతున్నాయో మనం చూస్తున్నాం. And that is dishonoring God. అది కూడా దేవునిని అగౌరవపరచడంతో సమానం. The word evil is not for us Christians. మన యొక్క క్రైస్తవ జీవితంలో ఈ పాపము ఉండకూడదు. That evil means even the common things like day to day we do wrong. మనం ఇలాంటి పాపములు మన యొక్క కామన్ థింగ్స్ లాగా, అంటే మన యొక్క అనుదిన జీవితంలో చేస్తూ ఉంటాం. In the family also, when you hurt one another or pain one another, మనం మన కుటుంబంలో కూడా మరి ఇతరుల్ని కుటుంబ సభ్యులను కూడా బాధ పెడుతూ ఉంటాము. we will be easily going and saying something to hurt someone, but that pain will remain to that opposite person. మనము ఈజీగా మనం చాలా సులభంగా మాట్లాడుతూ ఉంటాం కానీ ఆ మాట ఎదుటి వారిని కొంచెం బాధ పెడతదని మాత్రం గుర్తించం. That is called that feet that rushes to, when you are angry, when you want to, you just try to say things, just bluntly. మనము మరి కొన్నిసార్లు మరి ఇష్టంగా వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటాము. అదే మరి ఈ యొక్క పరిగెత్తే కాళ్ళు అంటే. It is like, is more than beating. The words are so painful for the person to bear. మనము ఇతరుల్ని కొట్టి గాయపరిచే కన్నా కూడా మన మాటలు ఇతరుల్ని ఎక్కువగా బాధ పెడతాయి. It will be a scar on that person, you say sometimes. మనం అన్న మాటలు వాళ్ళ యొక్క హృదయంలో ఒక మచ్చలాగా మిగిలిపోతా ఉంటది. So you have to be cautioned to be gentle మనం speaking. మనం మాట్లాడు ముందు మన హృదయము చాలా మరి మంచిగా ఉండాలి. ఏం మాట్లాడుతున్నాం అనేది గమనించుకోవాలి. That's why it says when you point a finger to someone and try to shame that person or hurt that person, many more times you should see yourself. The other fingers are pointing to you. That how are you also very righteous? మనము ఎవరినైనా కానీ ఒక ఏళ్ళుతో మనం చూపిస్తూ ఉన్నప్పుడు చూపిస్తూ వాళ్ళని బాధ పెడుతూ వాళ్ళ గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మన వైపు కూడా కొన్ని మన వేళ్ళు చూపిస్తా ఉంటాయి, నువ్వు నిజంగా నీతిగా ఉన్నావా లేదా అని. Just as the Lord is slow to anger, abounding in mercy for us, are we slow in thinking before speaking or hurting someone? అందుకనే దేవుడు ఏం చెబుతా ఉన్నాడంటే కోపపడుటకు నిదానించమంటున్నాడు. అయితే మనము మాట్లాడే మాట ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మరి దాన్ని ఆలోచించి మాట్లాడుతున్నామా లేదా అని మనం పరీక్ష చేసుకోవాలి. The sixth sin is a false witness who pours out lies. ఆరవ పాపం ఏంటంటే మరి లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యము.
Proverbs chapter 19 verse 5. అదే సామెతలు 19వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే కూట సాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు తప్పించుకొనడు. So most of the people think when it is talked about witnessing, it is the court of law. మనం చాలా సార్లు కూడా ఇది మనం అనుకుంటాము కోర్టులో ఉండే మరి సాక్ష్యాలు అని అనుకుంటాము. It's not necessary that it can be that. అట్లా కాదు ఇది. It can be in the church, in the family, or wherever we are. మనమున్న కుటుంబంలో అవ్వచ్చు, మన సంఘంలో కూడా అవ్వచ్చు ఇవి. It's like spreading false rumors without facts. మనము అది కరెక్ట్ లేకుండానే మనకు రూమర్స్ ని అన్నిటిని కూడా, మన అబద్ధాలన్నిటిని కూడా మనము వ్యాపింపజేస్తాం. And mostly we ladies can be trapped in this. ఎక్కువగా మరి స్త్రీలు ఇలాంటి చేస్తా ఉంటారు. Suppose I talk to the sister about something or someone, one word, when you meet someone, you'll say, you know about this sister, so adding to it. ఏదైనా కానీ నేను ఇక సహోదరికి ఒక మాట చెప్పానంటే ఈ సహోదరి ఏం చేస్తే దానికి ఇంకో మాట యాడ్ చేసి ఇంకోటిగా చెప్తా ఉంటది. So each one, we are all body of Christ. We can infect the church in this. The body of Christ is each one of us. మన అందరం కూడా క్రీస్తు మరి శరీరంలో ఉన్న ఒక భాగాలం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. The Lord is speaking to us in this year that to become better and better. ఈ దేవుడు ఈ సంవత్సరం మనతో ఏం మాట్లాడుతుందంటే మన జీవితము బాగా ఉండాలి, బాగా శుభ్రం చేసుకోవాలని. Getting matured more and more. మరి మన హృదయము మనము పరిపక్వత చెందిన వారంగా ఉండాలి. Getting closer to Him. మనము దేవునికి సమీపంగా వచ్చే వారంగా ఉండాలి. And this can be done only when we come out of this kind of things which are hindering our lives. ఇవన్నీ కూడా మరి మన జీవితంలో మరి దాగి ఉన్న ఇవన్నీ కూడా సమయాన్ని బట్టి బయటకు వస్తూ ఉంటాయి. And this last 7 hated sin is, మరి లాస్ట్ది మరి దేవుడు ఇష్టపడనిది తప్పు ఏంటంటే పాపం ఏంటంటే a man who stirs up dissension. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. So you see Proverbs 28:25. అదే మరి ప్రోవర్బ్స్ మరి సామెతలు 28-25 వచనంలో మనం చూస్తే Chapter 28 verse 25. 25 వచనంలో So you see that greedy means not just for food. ఆశ అనే పాపం అనేది ఒక ఆహారం కోసం మాత్రమే కాదు. It is a selfish need to achieve. అది ఒక స్వార్థపరమైన అవసరము. It cannot be just for food, but for anything that you have selfish motives. అది ఒక ఆహారం కొరకే కాదు కానీ మన యొక్క హృదయంలో ఉన్నటువంటి స్వార్థపరితమైన పరిస్థితులు బట్టి కూడా ఉంది. If you have a corrupted heart, you will cause fights and dissensions. మనము ఇవన్నీ కూడా మనము దేవుని దగ్గర సరి చేసుకోవాలా. You will bring disunity. ఇవన్నీ కూడా దేవుని దగ్గర తీసుకొని రావాలా. Instead of bringing it to the Lord and let the Lord deal. ఇవన్నీ కూడా మనము ప్రభు దగ్గర తీసుకొస్తే దేవుడే మరి వాటిని మన పక్షంగా కార్యం చేస్తాడు. Like I can give many examples of myself that I've been tormented so many times with so many people. But as I've become matured in life, God is teaching me, just leave it to the Lord for the vengeance. చాలా సార్లు కూడా చాలా మంది మరి తన సిస్టర్ విషయంలో ఏమైనా అనుకున్నప్పుడు ఈమె తన పరిపక్వత చెందినట్లుగా చూస్తాము. ఎందుకంటే అవన్నీ కూడా ఆమె ప్రభు దగ్గర అప్పగించినప్పుడు దేవుడు అవన్నీ హ్యాండిల్ చేశారు. Let us do what God has given us a good heart. Let us be that more than what others have done and you want to give back. మరి ఎప్పుడైతే దేవుడు మన హృదయంలో ఉండి మంచి హృదయాన్ని ఇస్తాడో అప్పుడు ఇతరులు మనకి ఏం చేసినా గానీ మనము వాటి విషయంలో మనం పట్టించుకోము. Today the Lord is showing you this 7 sins, how God hates and is unpleasing to the Lord. ఈ యొక్క 7 పరిస్థితులు దేవుడు మన ముందుకు తీసుకొని వచ్చాడు. వాటి విషయంలో దేవుడు ఏ విధంగా అయితే ఇష్టపడడో అవి మనతో మాట్లాడుతూ వచ్చాడు. 7 విషయాలని. As you hear this 7 sins,
when you go home, just evaluate yourselves where the Lord wants you to change in this year so that you come closer and better for the Lord in holiness. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత 7 విషయాలు ముందు పెట్టుకొని దేవుని దగ్గర మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, వీటన్నిటి నుంచి నన్ను విడిపించమని. ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో దేవుడు మీకు సహాయం చేసి వీటన్నిటిని విడిపించి మీ హృదయాన్ని శుద్ధి చేసి దేవునికి సమీపంగా చేసుకుంటారు. So you see in how the heart is so important to please God. నిజంగా మన హృదయం అనేది దేవునికి చాలా ప్రాముఖ్యమైనది. మన హృదయంలో దేవుణ్ణి మనము సంతోషపెట్టే వారంగా ఉండాలి. When your heart, when God is pleased with your heart, you will see the outer countenance of yourself, how you behave with others. మరి దేవుడు మరి నీ హృదయంలో గనక మరి నీ హృదయం దేవుని దగ్గర యోగ్యంగా ఉంటే మనం ఇతరులకు కూడా ప్రేమను పంచగలము. We cannot allow fresh water and salt water together. మనము ఉప్పు నీరుని మంచి నీరుని ఒకసారి కలపలేము. Because we just have to have this fresh water, that is the living word, to come out from our mouth as the heart gets clear. మన హృదయం గనక మంచిగా శుద్ధంగా ఉంటే మన హృదయంలో నుండి మంచి మాటలు వస్తాయి. What does 2 Corinthians chapter 5:17 says? 2 కొరింథీయులకు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఏం చెప్తుందంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. So you know what, when we receive Christ, we are a new creation. మనం ఎప్పుడైతే యేసు ప్రభువాన్ని మన హృదయంలోకి చేర్చుకుంటామో అప్పుడు మనం నూతన సృష్టి. The old things has to go from us. పాత విషయాలన్నీ కూడా పోయినాయి మనలో నుండి. We have to become more and more like our Lord Jesus Christ, into his likeness. మనము దినదినము ఆయనకు సమీపంగా ఉండాలంటే ఆయనలాగా మనం తయారవ్వాలి. Let us renew ourselves. మనము తిరిగి నూతన పరచుకోవాలా. We should hate the things what God hates. దేవుడు ఏదైతే ఇష్టపడడో అది మనం కూడా ఇష్టపడొద్దు. And have the desire what God wants from us. దేవుడు మనల్ని బట్టి ఏం కోరుకుంటున్నాడో అది మనం కోరుకోవాలా, అది మనం చేయాలా. What a beautiful, a few years back when we had COVID-19, how we were protecting our physical bodies. మనము మరి COVID-19 మరి ఇంత ముందు సంవత్సరంలో వచ్చింది. దాని నుండి దేవుడు మన యొక్క శరీరాన్ని ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చాడో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. It is a reminder, beautiful reminder how we used to put on masks, take the sanitizer, and put gloves and what all protection to see that we are safe. మనము మరి సురక్షితంగా ఉండడానికి మనము మరి శానిటైజర్స్, మరి గ్లౌజెస్, మరి అదే విధంగా మరి మౌత్ కి మరి ఇట్లా పెట్టుకొని మనము ఏ విధంగా మనము సురక్షితంగా రక్షించుకోగలిగామో, so that we would be safe and not infected. దాన్ని బట్టి మనము మరి సురక్షితంగా ఉండగలిగాము. ఎటువంటి కోవిడ్ ను కూడా మనకు మరి సంభవించుకోకుండా ఎలా ఉండగలిగామో, in the same way we have to take measures for our soul. అదే విధంగా మనం మన జీవితంలో కూడా మన ఆత్మను కూడా ఆ విధంగా మనము జాగ్రత్త పరచుకోవాలి. Put on the armor of God. దేవుని యొక్క మరి కవచాలు మనం ధరించుకోవాలా. God has given us everything in the word to protect ourselves. మనము రక్షించుకోవడానికి దేవుడు ప్రతి ఒక్క మరి రక్షించుకోవడానికి ప్రతి ఒక్క మరి పరిస్థితిని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. So that we be a testimony to the world and to our brothers and sisters. మనము మన చుట్టుపక్కల ఉండే సహోదరి సహోదరులకి అనేకులకు ఒక మంచి సాక్ష్యంగా ఉండాలి. We have seen that how this 7 sins were not pleasing. It was hatred for God. ఈ యొక్క 7 పాపాలు దేవునికి ఎంత రోతో ఎంత అసహ్యం అనేది మనం చూస్తూ వచ్చాం. Now we'll see the 8 steps to pleasing God. మనము ఇంకా ఇప్పుడు 8 స్టెప్స్ దేవుణ్ణి సంతోషపెట్టేవి చూస్తాం. The first one, our bodies to be living sacrifice. మొదటిది ఏంటంటే మన యొక్క శరీరాలు దేవుని కొరకు సజీవ యాగంగా సమర్పించుకోవాలి. Romans chapter 12 verse 1. రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం.
So you seen that you have to be a living sacrifice. How much did the Lord sacrifice for our sins? మన పాపముల కొరకు ప్రభువారు ఏ విధంగా అయితే సజీవ యాగం అయిపోయారో అదే విధంగా నీవు నేను కూడా సజీవ యాగంగా ఆయన కొరకు సమర్పించుకోవాలి. And so not to repeat that sin, we also have to have that sacrifice. మనము తిరిగి మరి రిపీట్ ఆ పాపములు మనం చేయకోకుండా మన శరీరాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. To keep away from it, keep reading keep your promises of the word, living word, that is the memorizing the word. లోకంలో మనం ఎలాగైతే బ్రతికేమో అవన్నీ తిరిగి జ్ఞాపకం చేసుకోకుండా వాటి అన్నిటిని కూడా వదిలివేయాలి. The second one is to be children of light. మరి రెండవది ఏంటంటే దేవుని బిడ్డ వెలుగులో ఉన్న దేవుని బిడ్డలుగా ఉండాలి. Ephesians 5:8-10. ఎఫెసీయులకు పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల్లో మనకి ఇది కనపడుతుంది. Ephesians 5:8-10. 8 నుండి 10 వచనాలు. So if you are walking with God, you are a light of God. మీరు దేవునితో నడుస్తే మీరు ఒక వెలుగు సంబంధులు. And what is the fruit that you see in you because you are the child of God, fruit, light of God? నీవు దేవుని యొక్క వెలుగు సంబంధిగా అయితే ఎటువంటి ఫలాన్ని చూస్తావు? You will see goodness, righteousness, truth. నువ్వు మంచితనాన్ని, నీతిని, సత్యమును నీలో ఉంటది. So that is what God, if you are pleasing God with. ఆ మంచితనము, నీతి, సత్యము దేవునికి ఇష్టమవుతుంది. Even wherever we go, we have to be a light to that world, to the people where we are. మనం ఎక్కడికెక్కడికైతే వెళతామో అక్కడ మనం ఎలా ఉన్నామో అలా ఇతరులకు, ప్రజలకు మనము ఒక వెలుగుగా కనబడతాం. Not only just we being light, but spreading that light. మనము దేవుని యొక్క వెలుగుని ప్రచురించేస్తాము. When there is a light, it's not just there, it is spreading it to the whole room. ఈ యొక్క లైట్ ఇక్కడ ఉందంటే, ఇక్కడ లైట్ ఉందంటే ఇది ఇక్కడ మాత్రమే లేదు, ఈ యొక్క రూమ్ అంతా కూడా ఆ యొక్క దాని వెలుగును ప్రకాశింపజేస్తుంది. When we have demonstration, it is always there in our mind, then that helps us to become better Christians. ఆ విధంగా మనం కూడా ఏ విధంగా ప్రకాశించే ఒక వెలుగు సంబంధంగా ఉండాలని ఒక క్రైస్తవులంగా మనం కూడా కోరుకోవాలి. So in the same way as the light is given, the room gets the whole reflection of that light, in the same way we have to reflect the light to others. ఏ విధంగా అయితే ఒక దీపము ఒక గది అంతటిని కూడా వెలుగుమయం చేస్తుందో, మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ మనము వెలుగుమయం చేసే వాళ్ళంగా ఉండాలి. The third one is to pleasing God is bearing fruit in every good work. మనం మూడవదిగా చూస్తే మంచి ఫలాలను ఫలించాలి, మంచి పనుల ద్వారా మంచి ఫలాలను ఫలించే వారంగా ఉండాలి. And also increasing in his knowledge. ఆయన యొక్క జ్ఞానంలో మనము అభివృద్ధి పొందాలి. Colossians 1:10. కొలసీలకు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. Colossians 1:10. 9 to 12 verses are together there. Yeah, but 10 I want. కింద ఉంది తేజోవాసులైన పరిశుద్ధుల స్వాచ్ఛంలో. Yeah, because English Because this is different. Bearing fruit బేరింగ్ ఫ్రూట్ in every good works. Correct, na? It is different here. యా. So it is how, in the manner what God wants you to be worthy of him. దేవునికి మనము ఏ విధంగా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నాడంటే, so every good work, whatever you do for the Lord, and also increasing in knowledge as you read his word. మనము ఏ పని అయితే దేవుని కొరకు చెయ్యాలో ఆ పని చేయాలంటే దేవుని వాక్యాన్ని చదివి ఆయన జ్ఞానంలో మనం ఎదగాలి. So when we are going in the villages, and when we are sharing the word with the ladies, we want them to share it with the ladies around them who are not part of being Christians. వాళ్ళు మనం ఎక్కడైనా విలేజెస్ కానీ ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, వాళ్ళు క్రైస్తవులు కానప్పుడు వాళ్ళకు కూడా దేవుని మాటలు చెప్పి వాళ్ళని ప్రోత్సహించాలి.
We are not happy that, we are saved, we are getting blessings, we are the light, but we have to be doing good works. We have to do what the Lord has for us. నేను రక్షించబడ్డాను, నేను వెలుగు సంబంధిని అని నా వరకు నేనే ఉండకూడదు. అది ఇతరులకు కూడా మనము చెప్పి పంచినప్పుడు మనం ఒక ఫలాన్ని ఫలించే వారంగా ఉంటాం. And at the same time we need to increase our knowledge as we read the word. మనము అదే విధంగా మనము దేవుని వాక్యము చదవటము, ఆయన జ్ఞానములో అభివృద్ధి పొందడం అనేది ముఖ్యం. God is pleasing. We are pleasing to God only when we are fruitful. We cannot be stagnant. మనము ఎక్కడ పడితే అక్కడ మరి నిలవుంటాయి కదా, అలా ఉంటే దేవుని మరి ఫలాన్ని ఫలించం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే మన జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు. In December, every December I see all that the Lord has done from January 2025 to December 2025, evaluating what all we have done and where we have failed, what God has done fruitfulness in our lives. మనము 2025 నుండి 2025 డిసెంబర్ వరకు కూడా సంవత్సరం అంతా కూడా ఎక్కడ మనము దేవునికి మరి ఫలభరితమైన బ్రతికేమో లేదు అని మనం ఒక్కసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకునే వారంగా ఉండాలి. It's not just enough to on January 1st 31st come and take a promise and be satisfied. మనము కేవలము మరి డిసెంబర్ 31వ తారీఖు నైట్ కానీ జనవరి 1st తారీఖు కానీ వచ్చి వాగ్దానాలు తీసుకొని ఆ వాగ్దానాలతో మనము తృప్తి పడే వారంగా ఉండకూడదు. It's not just for the sometime making yourself happy and excited, oh I got this verse. నాకు ఇంత మంచి వాగ్దానం వచ్చిందని మనం ఆ ఒక్క రోజు 2 రోజులకు సంతోషపడే వారంగా ఉండకూడదు. God is seeing what you are doing with that verse. ఆ యొక్క వాగ్దానంతో నువ్వేం చేస్తున్నావు అని ప్రభు చూస్తా ఉన్నారు. At the same time what you are doing for the Lord. అదే విధంగా దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు అని కూడా దేవుడు చూస్తా ఉన్నాడు. When a baby is born, you want him to grow in the same way God wants you to grow in his ways. ఇప్పుడు మనకు పిల్లలు పుట్టారనుకోండి, ఆ పిల్లలు పెరగాలని మనం ఏ విధంగా అయితే కోరుకుంటామో అదే విధంగా ప్రభు కూడా మనము ఆత్మీయతలో దినదినము ఎదగాలని కోరుకుంటున్నారు. The fourth one is to please God, pray without ceasing. తర్వాత 4వదిగా ఏంటంటే మరి దేవుని కొరకు ఫలించాలి. తర్వాత మరి ప్రార్థించడం మానొద్దు. 1 Thessalonians 5:17-18. మొదటి దశలోనికలు పత్రిక 5వ అధ్యాయము Chapter 5, 17 and 18. 17-18 వచనాలు. ఆత్మను అర్పకుడి. So you see that we have to pray continuously, not stopping whatever need or whatever you are praying for, and coming before the Lord. దేవుని దగ్గర మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో అది ఆపివేయాలని కాదు, అది మరి కంటిన్యూగా ప్రార్థన చెయ్యాలని మాత్రం ఇక్కడ మాట్లాడుతున్నారు. And many times we forget to give thanks if the Lord has answered your prayer. చాలా సార్లు కూడా మన ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు వాటికి మనము దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోతాము. And many times we give up on prayer. మనం కొన్నిసార్లు మరి ఈ ప్రార్థనకు మరి జవాబు వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కూడా మానేస్తాం. We have to be like that lady who was continuously after that lawyer to advocate to answer her. మనము In the New Testament, in the Gospels. ఓకే మనం బైబిల్లో మనం చూసినట్లయితే ఒక స్త్రీ మరి ఏ విధంగా అయితే కంటిన్యూగా మరి జవాబు వచ్చే వరకు కూడా మరి ఏ విధంగా అయితే అన్యాయస్తులైన న్యాయాధిపతి దగ్గర ఏ విధంగా అయితే మొరపెట్టుకుందో అదే విధంగా మనము దేవుని దగ్గర మొరపెట్టుకోవటం అనేది మానకూడదు, చేస్తూనే ఉండాలి. You'll see many examples, even the lady who had bleeding for 12 years. మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో. 12 సంవత్సరాల నుంచి కూడా రక్తస్రావం కలిగిన స్త్రీని కూడా మనం చూస్తా వచ్చాం. She got healing just the hem of the garment. ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే స్వస్థత కలగటం కూడా చూస్తూ వచ్చాం. So we have to keep praying, we have to thank God for all that He does for us. మనము దేవుని దగ్గర ప్రార్థన చేయటము మానకూడదు. అదే విధంగా ఆయన మనకు చేసిన ఆ యొక్క మేలును బట్టి ఆయనకు కృతజ్ఞత చెప్పటం మానకూడదు. The fifth point is that to please God is broken heart and contrite spirit. 5వది ఏంటంటే మనము దేవుని దగ్గర
పగిలిన హృదయముతో మనము ప్రార్థించాలి. Psalm 51:17. మరి కీర్తనలు 51:17. Psalm 51:17. So God sees your heart. దేవుడు మన హృదయాన్ని చూస్తారు. The humble and gentle, that you are trying to be like him. ఆయన యొక్క మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క వినయాన్ని ఆయన చూస్తారు. That pleases God, that we need to be becoming better and better like him, humble and broken. మనకు దేవుడు ఏది ఇష్టపడతారంటే మన విరిగి నలిగిన హృదయము ఆయనకు ఇష్టపడతారనమాట. And the sixth one is the fear of the Lord. ఆరవదిగా మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు. We need to have that fear of God. మనకు దేవుని యందు భయం ఉండాలి. Psalm 147:11. మనము కీర్తనలు 1వ అధ్యాయము Psalm 147 147వ అధ్యాయము verse 11. 11వ వచనంలో మనం చూస్తాము. See, you get your favor when you fear the Lord, because if you fear the Lord, you will not do things which are not pleasing God. నిజంగా మనలో దేవుని యొక్క భయం ఉంటే దేవునికి ఇష్టం లేని పనులు మనం చేయము. దేవుడు సంతోషపడే పనులే చేస్తాము. And you'll have his waiting for his loving kindness, because he is kind. Fear does not mean that you have got that kind of negative fear. అంటే ఫియర్ అంటే మరి వ్యతిరేకమైన భయం కాదు, కానీ మరి ఇతరులు మనము దయాహృదయం కలిగి ఉండాలి. Finally we see obey and do his will. ఆఖరిగా మనం చూస్తే మరి విధేయులంగా ఉండాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. 1 John 2:17. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. 1 John 2:17. So you see that we have doing his will forever and ever, even though we are in this world. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని ఎప్పుడు జరుగుస్తూనే ఉండాలి. All this will pass away, whatever is the dirt and wickedness of this world. ఈ లోకంలో ఉండే పాపము గాని అసహ్యత గాని పోయిద్ది, కానీ but those who do the will of the Lord will be forever. దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వాళ్ళు నిరంతరము నిలుస్తారు. We have the eighth one, having faith in him. కాబట్టి ఆయనలో మనం విశ్వాసంగా ఉండాలి. Hebrews 11:6. హెబ్రీయులకు పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, See, you have faith. It is not impossible to please him without faith. విశ్వాసం లేకుండా మనము దేవునికి ఇష్టంగా ఉండలేం, అది అసాధ్యం. We cannot see him, but we believe that he is there, that he died for us. మనం ఏం చేయాలా? ఆయన మన కొరకు చనిపోయాడని మనం నమ్మాలి. మనం చూడలేదు, కానీ మనం నమ్మాలి. And you are a rewarder because you are seeking him. మనము ఆయన్ని వెతికితే దేవుడు మనకు బహుమానం ఇస్తాడు. There's so much that we can please God with. మనము మన జీవితంలో మనం దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళంగా ఉండాలి. We see in the 7 sins. మనం 7 పాపాలు చూసాము. We see in the 8 points how we can please God. దేవుణ్ణి ఏ విధంగా అయితే సంతోష పెట్టాలో అని కూడా 7 పాయింట్స్ చూసాం. Now I just want to know that do you remember the 8 points of pleasing God? దేవుణ్ణి సంతోష పెట్టే మరి ఆ యొక్క చెప్పారు కదా, అవన్నీ మీరు గుర్తున్నాయో లేదో? What was the first point? మొదటి పాయింట్ ఏంటి? What? No, not a sin. దేవుని సంతోష పెట్టేవి. Living sacrifice. Very good. The second point? Children of light. Third point? Fruitful. Be fruitful for God. This side also. Fourth point?
What is he saying? Increase in knowledge. Increase in knowledge. Increase in knowledge, yes. Praying without ceasing. Fourth is praying without Praying ceasing. without ceasing. Fifth one is broken and contrite heart. Very good. The sixth one, fear of God. The seventh, obey and do His will. And seventh, having faith in Him. You know, when you write, when you want to be what God wants you to be, and being the new year started, let us renew, let us say, Lord, I want to be like you. I want to be, working my salvation with fear and trembling. ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవునికి మీరు సంతోష పెట్టాల్సిన వాళ్ళు అయితే దేవుని దగ్గర అడగండి, ప్రభువా నా యొక్క జీవితాన్ని నూతన పరచండి అని చెప్పేసి దేవుని దగ్గర మనం అడుగుదాం. Because it is not one time thing, as we say, it is every day, day to day, till we go to heaven, have eternal life, we are working our salvation. It's not one time thing, the salvation. మన యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకోవటం ఒక్క రోజుతో అయిపోయేది కాదు. అది రోజంబడి రోజు మనం దేవుని దగ్గరికి చేరి ఆ పరలోక రాజ్యం చేరే వరకు కూడా ఆ యొక్క విశ్వాస జీవితాన్ని శుభ్రపరచుకుంటూ సాగాలి ముందుకి. We are in the world of wickedness and evil. మనము పాపము భరితమైన లోకంలో మనం ఉన్నాం. When we are in the church or when we are in the by word, reading the word, we can be protected. మనము దేవుని సంఘములో ఉండి దేవుని వాక్యం చదువుకుంటూ ఉంటే మనము భద్రపరచబడతాం. But at the same time we are going in the world, devil is real. మనము లోకంలోకి వెళుతున్నప్పుడు మరి సాతాన్ అనేది నిజం. He is the prince of the air. ఆడు లోకాధికారి. You can easily get distracted. That's why you have to hold on to and work out your salvation. ఆడు ఈజీగా మనల్ని చాలా సులభంగా మనల్ని మోసపరుస్తాడు. అందుకే మన యొక్క రక్షణ జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. And let the Lord by His grace help you. దేవుడు మనకు సహాయం చేయను గాక. In closing, let us be faithful to Him. కాబట్టి ఆఖరిలో చెప్పేది అంటే మనం దేవుని దగ్గర మనం విశ్వాసంగా ఉండాలి. Let us not be man pleasers, but God pleasers. మనిషిని మెప్పించే వాళ్ళంగా మనం ఉండకూడదు. ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు. Because He is the one who's giving us eternal life. ఆయనే మనకు పరలోక రాజ్యాన్ని ఇచ్చేవాడు, నిత్య రాజ్యాన్ని ఇచ్చేవాడు. If we fail, still He is ready to forgive us. ఇప్పటికి కూడా ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for this time with the ladies, Lord. Thank you for their love for you, love for people, Lord Jesus. Thank you, Lord, for your word, Lord, to please you, Lord. This year, Lord, whatever we are facing with the sins or with wrongdoings or not being really faithful to you, Father, help that you will help us to press on, Lord, because you're slow to anger, abounding in mercy, God who cares for us, God who's a shepherd, God who helps us as we come and ask for His guidance and His forgiveness. Father, we pray that each one of them, Lord, will go, Lord, with the fruit, Lord, to be everlasting fruit in their lives, in their families, Lord. Lord, thank you, Lord, for all that is taught, Lord, that will bring, Lord, your life in this sisters, Lord. Thank you for this opportunity. In Jesus' name, Amen. Amen.